మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ L1 చైన్ గురించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది టెస్ట్ నెట్లోకి ఆల్రెడీ ఇంటర్లింక్ అనేది ఎంటర్ అయిందండి. ఇంకా స్టేకింగ్ గురించి కూడా ఒక అఫీషియల్ హింట్ అయితే రావడం జరిగింది. L1 ఎప్పుడు వస్తుంది, స్టేకింగ్ తప్పనిసరిగా చేయాలా, 180 months అనేది నిజమేనా, అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. వీడియో నచ్చితే వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. ఇక నుంచైనా జాయిన్ అయ్యి ఫ్రీగా మైనింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంటర్లింక్ అనేది చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్, వండర్ఫుల్ ప్రాజెక్ట్ కూడా. ఫ్రీ మైనింగ్ చేసుకుంటూ హ్యాపీగా సంపాదించుకోవచ్చు. స్టేకింగ్ ద్వారా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియోకి సంబంధించి ఈ జాయినింగ్ కోసం ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తా, ఆ లింక్ తోటి జాయిన్ అవ్వండి. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా, కాయిన్స్ P2P చేసుకునే విధానంలో కావచ్చు, ఇన్ ఫ్యూచర్ అంటే మనకి రేపు నెలలో వచ్చేటటువంటి P2P విధానంలో కావచ్చు, ఇంకా ఏ సపోర్ట్ కావాలన్నా సరే నేను మీకు రెడీగా ఉంటాను. నా వాట్సాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు నాకు మెసేజ్ చేయండి, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. ఇంకా జాయిన్ అవ్వకపోతే మాత్రం చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్లో మనం ఉన్నాం. ఇక వీడియోలోకి వెళ్తే L1 చైన్ గురించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. ఇంటర్లింక్ L1 చైన్ ఇప్పుడు టెస్ట్ నెట్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఫేజ్లోకి అయితే ఎంటర్ అయింది. అంటే ఏమిటి అసలు ఈ టెస్ట్ నెట్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఫేస్ అంటే ఏంటి, L1 చైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. లాంచ్ చేసే ముందు టెస్ట్ చేసేటటువంటి ఫేస్ అనమాట ఇది. L1 చైన్ లాంచ్ చేసే ముందుగా ఈ టెస్ట్ చేసేటటువంటి ఫేస్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాం అనమాట. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు 3 ఉంటాయండి. ఫస్ట్ TPS అంటే ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్, ఈ TPS సిస్టమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండవది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ టైమ్, ఇది రెండో ఫేస్ అనమాట, అంటే ఈ టెస్ట్ లో రెండోది. ఇక మూడోది వచ్చేసరికి సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఈ 3 కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ టెస్ట్ నెట్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఫేస్ అనేది ఉందో, దానిలో ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 ఎప్పుడైతే సక్సెస్ అవుతాయో వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ కి ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు అండి. అసలు ఈ L1 అనేది ఎందుకు తీసుకొస్తున్నారు అని చూసినట్లయితే, ప్రస్తుతం చాలా ఫైనాన్షియల్ సిస్టమ్స్ సపరేట్ గా ఉంటాయి అన్నమాట. ఒక పని చేయాలంటే ఒక యాప్, మరో పని చేయాలంటే ఇంకో యాప్, ఇలా అంటే ఒక్కొక్క పనికి తగ్గట్టుగా ఒక్కొక్క యాప్ ఉంటుంది వేరే సిస్టమ్స్ లో. కానీ ఇది టైం వేస్ట్. మనందరికీ తెలుసా, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ తీసుకొని ఇంకో దానిలోకి మార్చుకొని ఇలా ఎక్స్చేంజెస్ క్రిప్టోని మరలా ఒకదానికొకటి స్వాప్ చేసుకోవటం, ఇవన్నీ రకరకాల యాప్లు అనమాట. అంటే ఒక్క యాప్ ఉండదు, రకరకాల పనులకి రకరకాల యాప్లు ఉపయోగించేవాళ్ళు ఇంతకుముందు వేరే సిస్టమ్స్ లో. కానీ ఇప్పుడు ఇదంతా టైం వేస్ట్, మనీ లాస్ కూడా కారణం అవుతుంది. అక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఫీజు, ఇక్కడ ఒక ఫీజు అని ఇలాగా అవేమీ లేకుండా ఇప్పుడు ఇంటర్లింక్ యొక్క లక్ష్యం ఏంటంటే అన్ని సిస్టమ్స్ ని ఒకే ప్లాట్ఫామ్ లోకి కనెక్ట్ చేయడం. L1 వల్ల ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ ఫీజు అనేది నియర్లీ జీరోకి వచ్చేస్తుంది అనమాట. నియర్లీ జీరో ట్రాన్సాక్షన్ ఫీజు, ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకు ఉపయోగపడుతుంది దీనివల్ల, L1 చైన్ సిస్టమ్ వల్ల. అంతేకాదండి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకి ఏర్పాటు అవుతుంది. అందులో గవర్నమెంట్ ప్లస్ ఆర్గనైజేషన్ ప్లస్ యూజర్ లెవెల్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా సక్రమంగా ఒకే సిస్టమ్ లో ఉంటాయి. ఇది ఒక పెద్ద ఎకో సిస్టమ్ అవబోతూ ఉందండి. ఇంటర్లింక్ లో L1 సిస్టమ్ చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ L1 చైన్ సిస్టమ్ అనేది పెద్ద ఎకో సిస్టమ్ అవబోతుంది. ఇప్పుడు మరలా వర్షన్ 5 కి అప్డేట్ ఇవ్వబోతూ ఉన్నారని, రిలీజ్ అవుతుంది అని చెప్పుకుంటున్నారు కదా. ఈ వర్షన్ 5.0 అండ్ స్టేకింగ్ అప్డేట్ గురించి ఇప్పుడు మరలా చెప్తాను. నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వర్షన్ 5.0 రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందంటే, వెరిఫైడ్ ITLGని ITX సూపర్ వ్యాలెట్ కి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? వెరిఫైడ్ ITLG ఏదైతే ఉంటుందో, ITL, ఈ వెరిఫైడ్ ITLGని ITX సూపర్ వ్యాలెట్ అని ఉంటుంది.
ఆ వ్యాలెట్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ. డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు, అంటే P2P టైప్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. ITX వ్యాలెట్ లో స్టేక్ చేసి, అంటే స్టేకింగ్ అంటే మన వడ్డీకి బ్యాంకులో ఎలాగైతే సపోజ్ ఆర్డి అంటాం, రికరింగ్ డిపాజిట్ ఇంకొకటో, ఆర్డి వేసినప్పుడు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పోస్టల్లో కావచ్చు, బ్యాంకులో కావచ్చు మనకి కలుస్తూ ఉంటది. అలాగా ITX వ్యాలెట్ లో స్టేక్ చేసి ITL కాయిన్ ని తీసుకోవచ్చు. మన స్టేకింగ్ కి తగ్గ పర్సంటేజ్ మనకు వస్తూ ఉంటది అనమాట. ఇక టోకెన్ వర్సెస్ కాయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ITLG అనేది మనం ఇప్పుడు మైనింగ్ చేస్తున్నటువంటి టోకెన్స్ అనమాట, నాట్ కాయిన్స్, ఓన్లీ టోకెన్స్ ఇవి. ఇప్పుడు ITL ఏంటంటే స్టేకింగ్ తర్వాత రిలీజ్ అయ్యేటటువంటి కాయిన్స్. మనకి వెరిఫైడ్ ITLG మనకి ఎన్ని ఇస్తారో ఆ ITLGని స్టేక్ చేసామనుకోండి, స్టేక్ చేయాలనేది రూల్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఖచ్చితంగా చెప్తున్నా, స్టేక్ చేయాలి అనేది రూల్ కాదు. స్టేక్ చేయకుండా కూడా అది P2P ద్వారా మనం క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. కానీ స్టేక్ చేస్తే దానికి తగ్గ బెనిఫిట్స్ మనకు ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ ITL అంటే ఏంటంటే స్టేకింగ్ తర్వాత ఈ ITX వ్యాలెట్ కి మనం ఈ ITLGని, వెరిఫైడ్ ITLGని స్టేకింగ్ ఇస్తాం కదా, ఆ స్టేకింగ్ తర్వాత రిలీజ్ అయ్యేటటువంటి కాయిన్ ఏదైతే ఉంటుందో అది ITL అన్నమాట. ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను ఈ మ్యాటర్ మీద. ఇక 180 months అని చెప్పి చాలా సోషల్ మీడియాలో వస్తున్నాయి. చాలా మంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ 180 months అనేది నిజమేనా? చాలా మందికి డౌట్ ఇదే ఉందండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తీసుకోండి. 180 months అంటే అంతవరకు స్టేక్ చేయవచ్చు, కానీ అంతవరకు పెట్టాలనేటటువంటి రూల్ లేదు. అంటే మనం ఈ ITX వ్యాలెట్ కి కనెక్ట్ చేసి ITLGని, వెరిఫైడ్ ITLGని 180 months అనేది స్టేక్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. ఆ పర్టికులర్ పీరియడ్స్ వరకు మనం స్టేక్ చేసుకోవచ్చు. అలాగని అన్ని రోజులు స్టేక్ చేయాలి అనేటటువంటి రూల్ అయితే లేదు. ఇక్కడ క్లారిటీ ముఖ్యం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 1 day, 1 week, 1 month ఎంత టైం పెట్టాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు. కానీ ఎక్కువ కాలం స్టేక్ చేస్తే మంచి రేషియో వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు 1 day పెట్టుకోవచ్చు, 1 week పెట్టుకోవచ్చు, 1 month పెట్టుకోవచ్చు స్టేకింగ్. బట్ ఎక్కువ కాలం స్టేకింగ్ లోకి తీసుకెళ్ళామంటే దాని నుంచి వచ్చేటటువంటి రేషియో ఏదైతే ఉంటుందో ఆ రేషియో అనేది చాలా ఎక్కువ వచ్చేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇది మేజర్ గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా L1 అనేది రిలీజ్ కాలేదండి, రిలీజ్ చేయాలి. నెక్స్ట్ 5.0 అప్డేట్ లో వస్తుంది. L1 చైన్ నెట్ అనేది వెరిఫికేషన్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇంకా వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు. ఇంకా OTC కూడా స్టార్ట్ కాలేదు. చాలా మంది రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. OTC కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. అన్ని అఫీషియల్ గా ఎప్పటికప్పుడు ప్రకటిస్తారు. నేను మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక కంక్లూజన్ విషయానికి వస్తే L1 చైన్ అనేది త్వరలోనే వస్తుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా, ITLG వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అతి దగ్గరలో ఉందండి. ఇక స్టేకింగ్ అనేది ఆప్షనల్ కానీ బెనిఫిషియల్ అన్నమాట. అంటే స్టేకింగ్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకపోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం. కానీ దానివల్ల బెనిఫిట్ అనేది ఉంది. అదనమాట. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి నేను వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కావాలి అంటే, మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతేకాదు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ గా వీడియో కింద డిస్క్రిప్షన్ లో నాకు సంబంధించినటువంటి రెఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అర్థమైంది కదా. తిరిగి నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.